खुशामदीद, मरहबा, आदाब नाजरीन। मैं काजी हाफिज़ मोहम्मद अली आपका खैर मकदम करता हूँ खसवा से 1 TV न्यूज़ चैनल पर। नाजरीन देखते हैं आज की ताज़ा और अहम खबर। खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का खसवा 7 न्यूज़ चैनल में खैर मकदम है। एशियन इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजी की एक और ब्रांच का शानदार इफ्तिताह मंचरियाल में अंजाम दिया जा चुका है। स्फूर्ति इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजी जो कि ओपन हो चुकी है, 14 सितंबर को एक सेमिनार और डेमो क्लास मुनक्किद किया गया, जिसमें एशियन इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजीज के डायरेक्टर व हार्ड वर्किंग, डायनामिक व डेडिकेटेड सोशल एक्टिविस्ट मोहम्मद मोइन साहब ने सेमिनार मुनक्किद किया। मुकम्मल सेमिनार जो कि तेलुगु में अवाम की और ख़वातीन की सहूलत के लिए मुनक्किद किया गया था। कई सारी मुकामी ख़वातीन ने जोक दर जोक बहुत ही ज़्यादा इंटरेस्ट के साथ प्रोग्राम में हिस्सा लिया और कई सारे दाखिले भी हो चुके हैं। मंचरियाल के रामा मैडम और निरोशा मैडम, नागराजू सर की जानिब से भी कई सारी ख़वातीन ने सेमिनार और डेमो क्लास के लिए यहाँ पर शिरकत की थी और काफ़ी सारे एडमिशन्स भी हो चुके हैं। ये जो कि AIFT अंडर मैनेजमेंट है। यहाँ पर फैशन डिज़ाइनिंग, पैटर्न मेकिंग, टेलरिंग कोर्स मुकम्मल तौर पर बारीकबीनी के साथ सिखाया जाता है। तमाम हाउसवाइफ, कॉलेज गोइंग स्टूडेंट्स, वर्किंग प्रोफेशनल ख़वातीन इस सुनहरे मौके से भरपूर तरीके से इस्तिफ़ादा हासिल कर सकते हैं। पेश इस खुसूस में वहाँ के चंद मनाज़िर खसवा 7 न्यूज़ चैनल के साथ। నా పేరు మొహమ్మద్ మొయినుద్దీన్. సౌండ్ కొంచెం వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్తాను. నా పేరు మొహమ్మద్ మొయినుద్దీన్. సార్ వస్తుందా మరి? సార్ ఓకే ఓకే సార్ 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 చేద్దాం. మనం తర్వాత వచ్చే కొద్ది మనం చెప్తాం. కొంచెం స్టార్ట్ అయిపోయింది, కొంచెం బేసిక్ అవ్వాలి. తర్వాత వచ్చారు కదా అంటే 5 minutes ఆగమంటాను. మీకు పేపర్ చూడండి, మీరు ఏం జాబ్స్ వస్తాయి దాని గురించి ఇందులో పెట్టుకుంటూ జాబ్ చేయవచ్చు. అందులో రాసి కెరీర్ ఆపర్చునిటీస్, పర్సన్ డిజైనర్ అయితే ఫస్ట్, పర్సన్ కన్సల్టెంట్ సెకండ్, తర్వాత పర్సన్ ఎంటర్ప్రైనర్, 4% కోఆర్డినేటర్, పర్సన్ ప్యాకేజింగ్, తర్వాత ప్యాటర్న్ డిజైనర్, ప్యాటర్న్ మేకర్. ప్యాటర్న్ డిజైనర్ అంటే మెజర్ తెచ్చిస్తారు, ఫోటో తెచ్చేస్తే దీని ప్రకారం ప్యాటర్న్ సెట్ చేయాలి. ప్యాటర్న్ అడ్డ మీద ఇలాంటి అడ్డలు ఉంటాయి. మన ప్యాటర్న్ అవుట్ రోడ్డు అక్కడ ప్యాటర్న్ సెట్ చేయాలి. మీడియం సైజ్, మీడియం సైజ్ జెంట్స్ ఉంటే కూడా మీడియం, జెంట్స్ ఉంటే మీడియం సైజ్ ప్యాటర్న్ సెట్ చేసి ప్యాటర్న్ ఒక సింబల్ మేకర్. సింబల్ మేకర్ అంటే ఆర్డర్ కాదు అది. ఈ మన ఈ ఫీల్డ్లో కుడతారు కదా వాళ్ళు, మంచి 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 టైలర్ అన్నమాట, పర్ఫెక్ట్ టైలర్. ఏదైనా ఉంటుంది ఆయన కుట్టాలి, దానికి సింబల్ మేకర్ అంటారు. ఆయనకి ఆయన కూడా సాధి బాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆయన కుట్టిన తర్వాత మరి ఆ సైజ్ మొత్తం చూస్తారు, అది సైజ్ బాగుందా లేదా మొత్తం. ఒకవేళ ½ ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ తేడా ఉంటే మరి దానికి సెట్ చేస్తే ప్యాటర్న్ మీద సెట్ చేసి ఒక ప్యాటర్న్ సెట్ అయిన తర్వాత దాంట్లో చిన్న పెద్ద సైజ్ కావాలంటారు వాళ్ళు. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ 4 సైజ్ కావాలంటారు కంపెనీ వాళ్ళు. 4 సైజ్ ప్యాటర్న్ కట్ చేసి ఇవ్వాలి. ఓన్లీ అట్ట ఇలా అట్ట కట్ చేయడానికి ఒక సైజ్ ప్యాటర్న్కి 1500 తీసుకుంటాను.
4 సైజ్కి ఎంత అయితే 6000. కొత్త కట్ చేయండి, క్లాత్ కట్ చేయండి, ఓన్లీ పేపర్ కట్ చేస్తాను పట్టుకున్నాను. దానికి నాకు వర్క్ చాలా వర్క్ వస్తాయి. ఇంట్లో మన హైదరాబాద్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉంది, సైడ్ వర్క్ చేస్తాను. ప్యాటర్న్ మాస్టర్ హైదరాబాద్ కాకుండా మన తెలంగాణ ఆంధ్ర కూడా లేదు, చాలా తక్కువ. కొందరు ఏం చేస్తారంటే బ్లేజర్ ఉంది, షర్ట్ ఉంది, ప్యాంట్ ఉంది, కానీ మొత్తం తిప్పేస్తారు. తిప్పేసి అరేంజ్ చేసి దాంతో కట్ చేసి కుడతారు. అలా అయితే అలా కాదు, ఒక బ్లేజర్ తెచ్చి ఇస్తే ఒక టాప్ తెచ్చి ఇస్తే దానికి చూసి ప్యాటర్న్ కట్ చేసి కట్ చేయాలి. ప్యాటర్న్ దానికి ప్యాటర్న్ మాస్టర్ అంటారు. ఒక ప్యాటర్న్ కట్ చేసేది అది కాదు. 4 సైజు, 5 సైజు, 6 సైజులు, XS, S అండ్ స్మాల్ కింద XS, దాని కింద XXS ఇది ఉంటాయి. మరి XL తెలుసు మీకు, XL XXL కనిపించకుండా దానికోసం ఇక్కడ టక్స్ పెట్టిన దగ్గరికి వస్తుంది. క్లాత్ కనిపించద్దని ఆ ఫంక్షన్ ఏమో నేను తెలుసుకుంటాను. ఓకే, అర్థమైంది. ఇది ఇప్పుడు ఈ టక్స్ కూడా ఎందుకు పెట్టుకుంటామనంటే ఇక్కడ నడుము సన్న ఉంటాను కదా, చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ అనేది ఎట్లా వస్తుంది మనకి ఇట్లా వస్తుంది. ఈ దాట్స్ పెట్టుకున్నాక అక్కడ ఫిట్టింగ్ వస్తుంది. ఇది పెట్టుకోకపోతే ఇక్కడ దూరం వస్తుంది. ఇది ఓకే. ఇక్కడ మనం ఇప్పుడు హ్యాండ్స్ చూసుకున్నాం. అనుకున్నాను హ్యాండ్స్ ఇక్కడ సారీ అంటే మనం ఇక్కడ ఆ కిచెన్ పెట్టుకున్నాం ఇక్కడ కూడా ఇది మనకి అంటే ఆ సంఖ్య పట్టుకొని మన ఇక్కడ నుంచి మనకు స్కేల్ అంటే మనకి 8కి రౌండ్ ఈ రౌండ్ వేసుకుంటే 8కి అట్లా వస్తుంది. మనం ఇంటికి కూడా కాసే తీసుకోవాలి. అంటే ఇక్కడే కాకుండా ఇక్కడ కూడా ఈ కాసే తీసుకోవాలి. మళ్ళీ మనం రౌండ్ చేసుకోవాలి. చెప్పండి అర్థమైంది. ఇక్కడ నెక్స్ట్ ఎంత అంటే కొంతమందికి 7 ఉంటుంది, 7.5 ఉంటుంది, 6 ఉంటుంది. అది కూడా అంటే మనం కటింగ్ చేసుకుంటాం కదా, ప్రాక్టీస్ ఉంటే ఇక్కడ మనం అంటే కొంచెం ఫస్ట్ తక్కువ చేసుకుంటాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఈ రౌండ్ చేసుకుంటే ఇప్పుడు ఫోటో ఏదైతే తీసుకుంటూ రావద్దు మనం మాత్రం కాపీ చేసుకోవాలి. మనం 4 కాలం తీసుకుంటాం. అయిపోయింది.